మాతృభావన డాక్టర్ గడియారం వెంకట శేషశాస్త్రి. 1వ పేజీ చూడండి. చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశంలో ఒక చక్కటి పద్యాన్ని ఇవ్వటం జరిగింది. మీలో ఎవరైనా ఒకరు లేచి ఆ పద్యాన్ని చదవండి. చాలా బాగా చదివారు. నేను ఆ పద్యాన్ని రాగయుక్తంగా చెప్తాను. సర్వతీర్థంబుల కంటే సమధికంబు పావనంబైన జనయిత్రి పాదజలము వరతనూజుల అఖిల దేవతల కంటే జనని ఎక్కుడు సన్నుతాచార నిరత. పద్యం కింద 5 ప్రశ్నలు ఇచ్చాడు. ప్రశ్నలు ఒకసారి పరిశీలిద్దాం. పావనంబైన జనయిత్రి పాదజలము అంటే ఏమిటి? మీలో ఎవరైనా ఒకరు చెప్పండి. చక్కగా చెప్పు. పావనంబైన జనయిత్రి పాదజలము అంటే తల్లి పాదాలు కడిగిన పవిత్రమైన నీరు అని అర్థం. 2వ ప్రశ్న చూడండి. తల్లి పాదజలము దేనికంటే గొప్పదని తెలుసుకున్నారు, ఎందుకు? ప్రశ్నకు సమాధానం, సర్వ పుణ్యతీర్థాలలో జలాల కంటే తల్లి పాదాలు కడిగినటువంటి ఆ నీరు చాలా గొప్పది అంటాడు. పావనమైనది అని అంటే పవిత్రమైనది అని అర్థం. 3వ ప్రశ్న, కుమారునికి అన్నిటికంటే ఎవరు మిన్నా, ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం మీలో ఎవరైనా ఒకరు చెప్పండి. చక్కగా చెప్పు. కుమారునికి సమస్త దేవతల కంటే తల్లే గొప్పది. ఎందుచేతను అంటే తల్లి దేవతల కన్నా మిన్న అయినది అని మన ప్రతి గ్రంథము కూడా చెప్తూ ఉంది. ఎందుకంటే మనకి జన్మనిచ్చి ఈ లోకంలోనికి రావడానికి తీసుకువచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అమ్మే. కాబట్టి కుమారుడికి అన్నిటికంటే గొప్పవాళ్ళు ఎవరు అంటే అమ్మే. ఈ పద్యం ద్వారా తల్లికి కలిగినటువంటి లేక తల్లికి గల స్థానం ఏమిటని మీరు గ్రహించారు. చక్కగా చెప్పు. కుమారుడికి ఈ పద్యం ద్వారా సర్వదేవతల కంటే తల్లి గొప్పదని, తల్లి పాదాలు కడిగినటువంటి జలాలు పుణ్యతీర్థాలలోని జలాల కంటే పవిత్రమైనదని మేము గ్రహించాం. ప్రతి స్త్రీమూర్తి మనకు తల్లితో సమానమని ఎందుకంటారు? స్త్రీలందరూ లోకంలో తిరిగే పుణ్యదేవతల వంటి వారు. ప్రతి స్త్రీ కూడా తల్లితో సమానమే. పుట సంఖ్య 1లోనే నేపథ్యం ఇచ్చాడు. ఈ నేపథ్యం ఒకసారి చూద్దాం. శివాజీ చక్రవర్తి అయిన తర్వాత మొట్టమొదట దండయాత్రను ప్రారంభించి ఆ దండయాత్రకు నాయకత్వ బాధ్యతల్ని ఆయన సేనాని అయినటువంటి అబ్బాజీ సోందేవుడికి అప్పగించాడు. అబ్బాజీ సోందేవుడు అనేక ప్రాంతాలను జయిస్తూ కళ్యాణదుర్గాన్ని మీద కూడా దండయాత్ర చేస్తాడు. ఆ కళ్యాణదుర్గాన్ని పరిపాలిస్తున్నటువంటి మహమ్మదీయ చక్రవర్తిని ఓడించి అతన్ని బందీగా చేసి అతని సర్వసంపదల్ని వశపరుచుకుని వస్తూ రాణివాస స్త్రీలను కూడా బందీలుగా తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని శివాజీకి తెలియజేస్తాడు అబ్బాజీ సోందేవుడు. దానితో శివాజీకి ఆగ్రహం కలుగుతుంది. పరస్త్రీలను తల్లుతో సమానంగా చూడాలని, వాళ్లను గౌరవించాలని, వాళ్ళ గౌరవానికి ఏమన్నా ఆటంకం కలిగితే నేను సహించనని చెప్పడమే ఈ పాఠం యొక్క నేపథ్యం. అసలు నేపథ్యం అంటే ఏమిటి అంటే
మన కథకు ముందు జరిగినటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో దాన్ని నేపథ్యం అంటాం. కాబట్టి శివాజీ యొక్క ఆగ్రహానికి గురయ్యాడు సోందేవుడు. ఇది పూర్వకథ, దీన్ని నేపథ్యం అంటున్నాం.